ఈరోజు ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి అదే పనిగా ప్రత్యేకంగా ఇంపార్టెంట్ పీపుల్ అందరినీ కూడా పార్టీని భుజాన మోసుకుని వైఎస్ఆర్ జెండా ఎగరవేసే బాధ్యతను భుజాన తీసుకుని నడిపించే ప్రతి కార్యకర్తను కూడా అదే పనిగా కలిసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. నాకు తెలుసు మామూలుగా ఈ నియోజకవర్గానికి వచ్చేసరికి అందరికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఎప్పుడు ఉంటుంది. కానీ నేను ఒకటైతే చెప్తా ఉన్నా, పార్టీ అన్నది మనమంతా కలిసికట్టుగా ఒక్కటై ఈ పార్టీ నిర్మించుకున్నాం. ఈ పార్టీ ఒక్క జగర్ది ఒక్కటే కాదు, ఈ పార్టీ వైఎస్ఆర్ను ప్రేమించే ప్రతి గుండె ఒక్కటై మనమంతా కూడా ఈ పార్టీ నిర్మించుకున్నాం. ఈ పార్టీ పుట్టిందే గమనిస్తే మన ప్రయాణమంతా కూడా రెండు పదాల పునాదుల మీద పుట్టింది, విలువలు, విశ్వసనీయత. ఈ రెండు పదాల పునాదుల మీదనే ఈ పార్టీ పుట్టింది, ఈ పార్టీ నడుస్తూ ఉంది. కాబట్టి ఈ పార్టీ ఎప్పటికీ కూడా విలువలకు కట్టుబడి ఉంటుంది. విశ్వసనీయత అన్న పదానికి పెద్దపీట ఎప్పుడు ఈ పార్టీ వేస్తుంది. పోరాటాలు మనకు కొత్తవి కాదు. గుండె ధైర్యం అన్నది వైఎస్ఆర్సీపీకి ఒక ట్రేడ్ మార్క్గానే నడిపించింది. ఎప్పుడు చరిత్రలో కనీ విని ఎరగని మంచి చేసినాం. ఇంతవరకు కూడా మనం రానంత వరకు కూడా ఏ పార్టీ మేనిఫెస్టో అన్న పదానికి అర్థం తెలియకుండా పరిపాలన చేస్తుంది. మొట్టమొదటిసారిగా మేనిఫెస్టోకు అర్థం చెప్పి, మేనిఫెస్టో అంటే ఒక చెత్త కాగితం కాదు, అదొక బైబిల్ లాంటిది, ఖురాన్ లాంటిది, భగవద్గీత లాంటిది అని చెప్పి మొట్టమొదటిసారిగా దాన్ని డిఫైన్ చేసి, మొట్టమొదటిసారిగా ఏకంగా 99% హామీలు నెరవేర్చి ప్రజలకు ప్రతి ఇంట్లో ఫలాని మంచి మనం చేసినామని చెప్పి ప్రజలు గుర్తుండిపోయేలా పరిపాలన చేసిన పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అలాంటి మంచి పరిపాలన మనం చేయగలిగాం కాబట్టే ఈ రోజుకి కూడా గర్వంగా కాలర్ ఎగరేసుకొని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మేము మాటిచ్చాము అని అంటే ఏ రోజు కూడా మాట తప్పే పరిస్థితి ఎప్పుడు రానే రాదు అని చెప్పి కూడా గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రమే ఉందని కూడా చెప్పగలుగుతాం. ఆ మాట చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి చిక్కటి చిరునవ్వుల మధ్య మనం చేసిన మంచి ఉంది కాబట్టి వాళ్ళతో పాటు కలిసి మనం ప్రయాణం చేయగలుగుతా ఉన్నాం. ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటూనే ప్రజలకు అండగా, వారి అవసరాలకు తోడుగా, వారి అవసరాలలో ప్రజల తరపున పోరాటం చేసే బాధ్యతలు కార్యకర్తలు అందరి మీద భుజాలు వేసినప్పుడు అందరూ కలిసికట్టుగా రవి అయితే బాగుంటుంది అని చెప్పి బాగుంటుంది అని చెప్పి అందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్న తర్వాత రవి ఆ దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టాడు. ఆ దిశగా ప్రయాణం చేయడం కూడా మొదలుపెట్టాడు. ఈ రోజుకి దాదాపుగా 1.5 సంవత్సరం అయిపోయింది. మంచి నాయకుడిగా, కార్యకర్తలకు బాగా దగ్గరగా ఉన్న వ్యక్తిగా, ప్రజల తరపున ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా పార్టీ పిలుపు మేరకు ప్రజల తరపున స్పందించే మంచి మనిషిగా మంచి పేరు తెచ్చుకుంటూ అడుగులు రవి వేస్తూ ఉన్నాడు. రవికి సంపూర్ణంగా నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇక్కడ కూడా మన పార్టీ హెడ్ ఆఫీస్లో లీగల్ సెల్ అన్నది చాలా స్ట్రాంగ్గా తయారు చేసాం. ప్రతి ఒక్కరికి కూడా పార్టీ అండగా ఉండే కార్యక్రమం అందరికీ కూడా హెడ్ ఆఫీస్లో ఆదేశాలు ఇచ్చి ఉన్నాము. ప్రతి ఒక్కరికి ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా సొంత కుటుంబ సభ్యులకి ఇబ్బంది వచ్చినట్టుగానే పట్టించుకుని వాళ్ళకు తోడుగా నిలబడే కార్యక్రమం పార్టీ అన్ని దశల్లోనూ చేస్తుంది. ఇక్కడ హెడ్ ఆఫీస్ నుంచి మనోరన్న, ఈ లీగల్ సెల్ వీళ్ళంతా కూడా అందుబాటులో ఉన్నారు. మరి శివ కూడా రేపొద్దున
శివ కూడా నేను చెప్తా ఉన్నా, పిల్లోడు, యువకుడు, ఉత్సాహవంతుడు, అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. పార్టీకి తను గట్టిగా నిలబడతా ఉన్నాడు. తనను కూడా రాబోయే రోజుల్లో దేవుడు ఆశీర్వదిస్తే ఇంకా పై స్థానంలో కూడా తీసుకుంటారు. అందరూ కూడా తోడుగా ఉంటారు. జిల్లాలో శివ దగ్గర నుంచి నియోజకవర్గంలో రవి వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా మీకు అండగా ఉండే కార్యక్రమాలు ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా సవ్యసాచుల మాదిరి, కథన రంగంలో సవ్యసాచుల మాదిరి గట్టిగా పోరాడండి. నెక్స్ట్ జగన్ 2.0లో అందరికన్నా పెద్ద పీట వేసేది కార్యకర్తలకి అని మాత్రం మరొకసారి చెప్తాను. జగన్ 2.0లో మీ ద్వారానే ప్రతి మంచి కూడా ప్రజలకు జరిగిస్తాను. ప్రతి కార్యకర్తకు మంచి రోజులు వచ్చే కార్యక్రమం చేసి చూపిస్తానని కూడా చెప్తా ఉన్నాను.